అదానికి చెందిన మారిషస్ ఆఫ్షోర్ షెల్ సంస్థల వివరాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి, దాంతోపాటు దాదాపు 83 కోట్ల రూపాయల పెట్టుబడి వీళ్ళకి అదాని ఆఫ్షోర్ సంస్థల్లో ఉందని చెప్పి, అంటే అబ్స్క్యూర్ ఆఫ్షోర్ ఎంటిటీస్ అన్నమాట. అంటే ఏంటంటే పెద్దగా మనకి బయటికి బహిర్గతం కావు. అబ్స్క్యూర్ అంటే బయటకు తెలియదు అనమాట. ఆఫ్ షోర్ అంటే మన దేశంలో లేకుండా బయట ఉన్నాయి. మారిషస్ లోను లేకపోతే బర్ముడాలోనో ఇట్లా వేరే దేశాల్లో ఉన్నాయి అనమాట. ఇట్లాంటి సంస్థల్లో ముఖ్యంగా గౌతమ్ అదాని తమ్ముడు వినోద్ అదాని నియంత్రణలో ఉన్న కొన్ని ఆఫ్ షోర్ సంస్థలు బెర్ముడా, మారిషస్ లోనే వీటి ఫండింగ్ చేశారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు నోరు మెదపట్లేదు ఆ సంస్థ అదాని గ్రూప్ ఎన్ని తప్పులు చేసిందని చెప్పి హిండెన్బర్గ్ ఆరోపించింది. ముఖ్యంగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సెబీ లాంటి సంస్థలో ఉండకూడదని, భారతదేశంలో ఇలాంటి చాలా జరుగుతున్నాయని హిండెన్బర్గ్ సంస్థ ఏం ఆరోపిస్తుందంటే, మేము కరప్షన్ ని ఎత్తి చూపిస్తున్నాం, ఎక్కడైతే భారతదేశంలో కంపెనీస్ లో అవినీతి జరుగుతుందో మేము ఎత్తి చూపిస్తున్నాం, కాబట్టి సెబీకి మేము నచ్చట్లేదు, అందుకే మాకు నోటీసులు ఇస్తుందని కూడా హిండెన్బర్గ్ పేర్కొంది. మొత్తానికి హిండెన్బర్గ్ సంస్థ మాత్రం భారతదేశంలో ఇన్వెస్టర్స్ కానీ గవర్నమెంట్ కానీ పెద్ద తలనొప్పై కూర్చుంది, ముఖ్యంగా ఇప్పుడు సెబీకి కూడా అన్నమాట.